పుష్కరం తర్వాత ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా సెల్వమణి మళ్లీ వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. రాజకీయాల్లో అత్యంత బిజీగా ఉంటూ మంత్రి పదవిని కూడా చేపట్టిన రోజా తిరిగి కెమెరా ముందుకు రావడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె నటిస్తున్న కొత్త తమిళ సినిమా పేరు లెనిన్ పాండియన్. డి బాలచంద్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రోజా సంతానం అనే కీలకమైన గ్లామరస్ పాత్రను పోషిస్తోంది. గతంలో 100కు పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన రోజా ఈ రీ ఎంట్రీతో నటిగా తన సత్తా చూపించాలి అనుకుంటోంది. రోజా నటించిన చివరి సినిమా 2013లో విడుదలైంది. ఆమె పూర్తి స్థాయి కథానాయికగా నటించిన చివరి చిత్రాలు పుష్కరం కిందే వచ్చాయి. అందులో మరీ ముఖ్యంగా 2013లో విడుదలైన పవిత్ర సినిమాలో ఆమె నటించింది. గోపీచంద్ హీరోగా వచ్చిన మొగుడు సినిమాలోనూ నటించింది రోజా. అంతకుముందు 2012లో వచ్చిన లక్కీ లాంటి చిత్రాల్లోనూ ఆమె కనిపించింది. అయితే ఆ తర్వాత రాజకీయాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమవ్వడం, శాసనసభ సభ్యురాలిగా, ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. 2014 తర్వాత రోజాకు సినిమాలు చేసే సమయమే లేకపోయింది. ఫలితంగా ఇండస్ట్రీకి దాదాపు 12 ఏళ్లు దూరంగా ఉంది. రాజకీయాల్లో ఆమె ఎప్పుడు ఖాళీనే. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడమే కాదు, మంత్రి పదవి పోయింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి రావడంతో ఆమెకు కొంత సమయం దొరికింది. ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకి ఎంతో ఇష్టమైన నటనపై ఫోకస్ చేసింది. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఫుల్ టైం బిజీగా ఉన్న రోజా సమయం దొరకగానే సినిమాలు చేయడం చర్చనీయాంశంగా అవుతోంది. మంత్రిగా బిజీగా ఉన్న సమయంలో సినిమా షూటింగ్లకు హాజరు కావడం అసాధ్యం. ప్రస్తుతం ఆమె రాజకీయ బాధ్యతలు కాస్త తగ్గడంతో నటన వైపు అడుగులు వేస్తోంది. ఈ రీ ఎంట్రీని ఘనంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది రోజా. లెనిన్ పాండియన్లో వయస్సుకు తగ్గ గ్లామరస్ గ్రామీణ మహిళ పాత్రను ఎంచుకోవడంతో ఆమె నటనకిస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. రాజకీయ నాయకురాలిగా, సెలబ్రిటీగా ఆమెకున్న క్రేజ్ ఈ రీ ఎంట్రీకి పెద్ద ఎత్తున పబ్లిసిటీని తెచ్చిపెడుతోంది. సక్సెస్ అనేది కేవలం గ్లామర్ పాత్రలపై మాత్రమే ఆధారపడి ఉండదు. రోజా తన కొత్త సినిమాలో చేసిన పాత్రకు సంబంధించిన గ్లిమ్స్కు ఇప్పటికే సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ పాత్రలో చాలా సహజంగా కనిపిస్తుంది రోజా. రాజకీయ నాయకురాలిగా రోజాకున్న మాస్ ఫాలోయింగ్ ఆమె సెకండ్ ఇన్నింగ్స్కు కలిసొచ్చే అంశం. ఆమె ఎంపిక చేసుకున్న పాత్ర, సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో తప్పకుండా మరోసారి సక్సెస్ సాధిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి రోజా రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో.